దండకారణ్యంలో తుపాకుల మోత మోగుతోంది. ఇటీవల భద్రతా బలగాలపై జరిగిన దాడికి పోలీసులు బలగాలు ప్రతీకారం తీర్చుకుంటున్నాయి. మావోయిస్టుల కోసం గాలింపును తీవ్రతరం చేశాయి. కనిపిస్తే వేసేందుకు పక్కా ప్లాన్తో బరిలోకి దిగారు. ఇక ఇటీవల మావోయిస్టులు పేల్చిన ఐఈడీ బ్లాస్ట్లో 9 మంది సైనికులు చనిపోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో మావోయిస్టులపై మరింత నిఘా పెంచారు పోలీసులు. ఛత్తీస్గఢ్, తెలంగాణ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్లోకి దిగారు. ప్రత్యేక సైనిక బలగాలతో కలిసి అడవిని శోధిస్తున్నారు. ऐसा नहीं है, ये चुनाव में जमा भी करते हैं। అయితే గురువారం ఉదయం జరిగిన భారీ ఎన్కౌంటర్లో 12 మంది మావోయిస్టులు హతమయ్యారు. బీజాపూర్ జిల్లా దక్షిణ బస్తర్లోని ఊసూరు అడవుల్లో మావోయిస్టులు ఉన్నారని పక్కా సమాచారం అందింది. దీంతో బీజాపూర్, సుక్మా, దంతెవాడ జిల్లాల డిఆర్జీ, కోబ్రాతో పాటు సిఆర్పీఎఫ్ బెటాలియన్లు సంయుక్తంగా కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. ఇక బస్తర్ ఐజీ సుందర్ రాజు నేతృత్వంలో మొత్తం 1500 మంది జవాన్లు కూంబింగ్లో పాల్గొన్నారు. ఇక 3 జిల్లాల ఎస్పీలు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ వచ్చారు. ఇక గురువారం ఉదయం 9 గంటలకు జవాన్లు అంతా బీజాపూర్ జిల్లా ఊసూరు ఫారెస్ట్ ఏరియాలో ప్రవేశించారు. అయితే అప్పటికే మావోయిస్టులంతా సమావేశమయ్యారు. ఇక అక్కడికి బలగాలు రావడంతో ఇరు వర్గాల మధ్య కొన్ని గంటల పాటు కాల్పులు కొనసాగాయి. ఫైరింగ్లో 12 మంది మావోయిస్టులు చనిపోయారు. మిగిలిన వాళ్ళంతా అక్కడి నుంచి పారిపోయారు. ఘటనా స్థలం నుంచి ఎస్ఎల్ఆర్ తుపాకులు, పేలుడు పదార్థాలు, నిత్యావసర సరుకులు స్వాధీనం చేసుకున్నారు. పారిపోయిన మావోయిస్టులను పట్టుకునేందుకు జవాన్లంతా అడవిని జల్లెడపడుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల, ములుగు జిల్లాల వెంకటాపురం బార్డర్ వరకు ఊసూరు అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. గోదావరి తీర ప్రాంతంలో కూడా పోలీసులు నిఘా పెంచారు. పారిపోయిన మావోయిస్టులు తెలంగాణలో ప్రవేశించే అవకాశం ఉండటంతో ఛత్తీస్గఢ్ పోలీసులు అలర్ట్ చేశారు. తెలంగాణ స్టేట్ మావోయిస్టు పార్టీకి చెందిన దళాలు ఎక్కువగా ఊసూరు అటవీ ప్రాంతంలోనే సంచరిస్తూ ఉంటారు. ఇక ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఎన్కౌంటర్లో వెంకటాపురం, చర్ల, శబరి ఏరియా కమిటీలకు చెందిన మావోయిస్టులు ఎవరైనా చనిపోయారా అని తెలంగాణ ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీస్తున్నాయి. ఎన్కౌంటర్ నేపథ్యంలో ఛత్తీస్గఢ్కు బోర్డర్లో ఉన్న తెలంగాణలోని పోలీస్ స్టేషన్లకు భద్రత పెంచారు. पता मेरे को उसका नाम एक चार है ना सर, सुनो एक चीज़ बताओ।
बता देता हूँ लेकिन दिया मत तुम बता देना नहीं मैं खाने नहीं అయితే నిజానికి మావోయిస్టులకు కొన్నాళ్లుగా వరుస దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. పెద్ద మొత్తంలో మావోయిస్టు పార్టీలు వాళ్ళ సభ్యులను కోల్పోయాయి. భద్రతా బలగాల వ్యూహాల ఎదుట నిలబడలేకపోయాయి. ఇక ఇలాంటి సమయంలోనే ఇటీవల ఐఈడీ బ్లాస్ట్తో మావోయిస్టులు విరుచుకుపడ్డారు. దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్న భద్రతా బలగాలు ఆపరేషన్ కగార్ను చేపట్టాయి. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ఆపరేషన్ కగా ఛత్తీస్గఢ్ బీజాపూర్ అడవుల్లో కొనసాగుతున్న కూంబింగ్ ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టులు పారిపోయారు. అలాగే గాలింపు చర్యలు కూడా చేపట్టారు. ఎదురు కాల్పుల్లో నిన్న 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. బారుడుబాక అటవీ ప్రాంతంలో గంటల తరబడి ఎదురు కాల్పులు సాగాయి. మావోయిస్టులు ఈ ఐఈడీ బాంబు పేల్చడంతో 2 జవాన్లకు కూడా గాయాలయ్యాయి. 15 రోజుల్లో 32 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఇక బీజాపూర్, సుక్మా, దంతెవాడ జిల్లాల్లో భారీగా భద్రతా బలగాలు దిగాయి. ఛత్తీస్గఢ్ అడవులను చుట్టుముట్టి 2000 మంది భద్రతా బలగాలు ఈ కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ నెల 6న బిద్రే కుట్రా ఘటనతో భద్రతా బలగాలు రగిలిపోతున్నాయి.
ఇక దండకారణ్యంలో తుపాకుల మోత మోగుతుంది. ఇటీవల భద్రతా బలగాలపై జరిగిన దాడికి పోలీసు బలగాలు ప్రతీకారం తీర్చుకుంటున్నాయి. మావోయిస్టుల కోసం గాలింపును తీవ్రతరం చేశాయి. కనిపిస్తే వేసేందుకు పక్కా ప్లాన్ తో బరిలోకి దిగారు. ఇటీవల మావోయిస్టులు పేల్చిన ఐఈడీ బ్లాస్ట్ లో 9 మంది సైనికులు చనిపోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఇక దీంతో మావోయిస్టులపై మరింత నిఘా పెంచారు పోలీసులు. ఛత్తీస్గఢ్, తెలంగాణ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్లోకి దిగారు. ప్రత్యేక సైనిక బలగాలతో కలిసి అడవిని శోధిస్తున్నారు. ఇక గురువారం ఉదయం జరిగిన భారీ ఎన్కౌంటర్లో 12 మంది మావోయిస్టులు హతమయ్యారు. బీజాపూర్ జిల్లా దక్షిణ బస్తర్లోని ఊసురు అడవుల్లో మావోయిస్టులు ఉన్నారని పక్కా సమాచారం అందింది. దీంతో బీజాపూర్, సుక్మా, దంతెవాడ జిల్లాల డిఆర్జీ, కోబ్రాతో పాటు సిఆర్పీఎఫ్ బెటాలియన్లు సంయుక్తంగా కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. అయితే బస్తర్ ఐజీ సుందర్ రాజ్ నేతృత్వంలో మొత్తం 1500 మంది జవాన్లు కూంబింగ్ లో పాల్గొన్నారు. 3 జిల్లాల ఎస్పీలు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ వచ్చారు. ఇక గురువారం ఉదయం 9 గంటలకు జవాన్లు అంతా బీజాపూర్ జిల్లా ఊసురు ఫారెస్ట్ ఏరియాలో ప్రవేశించారు. అయితే అప్పటికే మావోయిస్టులంతా సమావేశమయ్యారు. ఇక అక్కడికి బలగాలు రావటంతో ఇరు వర్గాల మధ్య కొన్ని గంటల పాటు కాల్పులు కొనసాగాయి. అయితే ఫైరింగ్ లో 12 మంది మావోయిస్టులు హతమయ్యారు. మిగిలిన వాళ్ళంతా అక్కడి నుంచి పారిపోయారు. ఘటనా స్థలం నుంచి ఎస్ఎల్ఆర్ తుపాకులు, పేలుడు పదార్థాలు, నిత్యావసర సరుకులు స్వాధీనం చేసుకున్నారు. పారిపోయిన మావోయిస్టులను పట్టుకునేందుకు జవాన్లంతా అడవిని జల్లెడ పడుతున్నారు. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల, ములుగు జిల్లా వెంకటాపురం బోర్డర్ వరకు ఊసురు అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. గోదావరి తీర ప్రాంతంలో కూడా పోలీసులు నిఘా పెంచారు. పారిపోయిన మావోయిస్టులు తెలంగాణలో ప్రవేశించే అవకాశం ఉండటంతో ఛత్తీస్గఢ్ పోలీసులు అలర్ట్ చేశారు. ఇక తెలంగాణ స్టేట్ మావోయిస్టు పార్టీకి చెందిన దళాలు ఎక్కువగా ఊసురు అటవీ ప్రాంతంలోనే సంచరిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఎన్కౌంటర్లో వెంకటాపురం, చెర్ల, శబరి ఏరియా కమిటీలకు చెందిన మావోయిస్టులు ఎవరైనా చనిపోయారని తెలంగాణ ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ఆరాధిస్తున్నాయి. ఎన్కౌంటర్ నేపథ్యంలో ఛత్తీస్గఢ్ కూడా బోర్డర్లో ఉన్న తెలంగాణలోని పోలీస్ స్టేషన్ కూడా భద్రత పెంచారు. ఇక ఆపరేషన్ కగార్ గురించి తాజా అప్డేట్, పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రామకృష్ణ లైవ్ లో అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. నిన్న ఉదయం భారీ ఎన్కౌంటర్ జరిగింది. అలాగే 12 మంది మావోయిస్టులు చనిపోయినట్లుగా, హతమైనట్లుగా తెలుస్తోంది. అంటే మొన్న మావోయిస్టు దాడిలో 9 మంది సైనికులు చనిపోయారు. అంటే ప్రతీకారం తీర్చుకుంటున్నట్లుగా కూంబింగ్ నిర్వహించి మరీ దండకారాన్ని జల్లెడపడుతున్నారా పోలీసులు? దక్షిణ బస్తర్ తుపాకులు అయితే మూతతో అయితే దద్దరిల్లిపోతుంది. అంటే ప్రధానంగా ఇటు మావోయిస్టులని టార్గెట్ చేసుకునే పోలీసులు పెద్ద ఎత్తున కూంబింగ్ కూడా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే కూడా ఈ ఎన్కౌంటర్ కూడా జరిగిందని మనం చెప్పుకోవచ్చు. అయితే బీజాపూర్ జిల్లా ఊసూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పూజూరి మారేడు బాఖా అడవులలో కూడా ఇటు మావోయిస్టులకి భద్రతా బలగాలకు కూడా ఎదురుకాల్పులు కూడా జరగడం జరిగింది. ఈ ఘటనలో కూడా చూసుకుంటే అయితే 17 మంది మావోయిస్టులు కూడా మృతి చెందడం కూడా జరిగింది. ఈ దక్షిణ బస్తర్ అడవులలో కూడా ఇటు మావోయిస్టులు ఉన్నారని నిఘా పక్కా సమాచారంతోనే ఇటు రిజర్వ్ పోలీసులను, అంతేకాకుండా 204, 205, 206 అంటే 208, 208, 210 2 రైఫిల్స్ ను కూడా వాళ్ళు స్వాధీనం చేసుకోవడం జరిగింది. 229 మంది బెటాలియన్లు కూడా చెందిన సుమారు 1500 మంది వరకు కూడా ఈ జవాన్లు దండకార్యంలో కూడా కూంబింగ్ చేపట్టడం జరిగింది. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య కూడా ఎన్కౌంటర్ కూడా చేయడం జరిగింది. అయితే చూసుకోవచ్చు, పెద్ద ఎత్తున ఇటు పోలీసులు అయితే అంటే ఆ ప్రాంతాల్లో ఇటు మావోయిస్టులు సంచరిస్తున్నారని చెప్పేసి ప్రధానంగా వాళ్ళు అక్కడ మావోయిస్టు ఉన్నారు అని చెప్పేసి సమాచారంతో కూడా కూంబింగ్ నిర్వహించడం జరిగింది. దీంతో ఇటు మావోయిస్టులు ఎదురుపట్టడంతో పోలీసు బలగాలు కూడా పెద్ద ఎత్తున ఫైరింగ్ కూడా మొదలుపెట్టడం జరిగింది. దీంతో అయితే ఇప్పటికే మావోయిస్టులు 17 మంది కూడా చనిపోవడం జరిగింది. ఈ బస్తర్ అంటే ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాలలో ఇటు బస్తర్, అంతేకాకుండా కాంకేర్, ఈ ప్రాంతాల్లో అయితే మావోయిస్టులు ప్రధానంగా కూడా ఎక్కువగా కూడా వాళ్ళు
కోటగా ఉన్నది. అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతం నుంచి సుమారుగా ఒక 50 కిలోమీటర్ల కూడా ఈ ఛత్తీస్గఢ్ కూడా ఉండడం జరిగింది. ఈ ఛత్తీస్గఢ్ బార్డర్ లో కూడా ఇటు మావోయిస్టులు కంచుకోటగా కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే చూసుకోవచ్చు, వీళ్ళని ప్రధానంగా టార్గెట్ చేసుకునే ఇటు మావోయిస్ట్ ప్రాంతాలలో ఇటు సిఆర్పిఎఫ్, అంతేకాకుండా బెటాలియన్, సిఆర్పిఎఫ్ బెటాలియన్, కోబ్రా బెటాలియన్ లో కూడా పెద్ద ఎత్తున అక్కడ ఒక క్యాంపులు కూడా ఏర్పాటు చేసుకొని వాళ్ళని వేరువేతకే కూడా ప్రధానంగా కూమీలు కూడా నిర్వహిస్తున్నారు. దీంతో ఇటు మావోయిస్టులు కూడా పోలీసులకు పై చేయగా కూడా వాళ్ళు కూడా ఇటు ఎన్కౌంటర్లు, అంతేకాకుండా పోలీస్ స్టేషన్లపై దాడులు, ఐఈడి బాంబులను కూడా అమర్చి ఇటు పోలీసులను టార్గెట్ చేసుకుంటూ కూడా పోలీసు వెహికల్ ను కూడా తగలబెట్టుతున్న పరిస్థితి నెలకొన్నది. మొన్న రీసెంట్ గా కూడా చూసుకోవచ్చు, ఇదే ప్రాంతంలో అంటే ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాలలో కూడా ఇటు పోలీసులని ఏరివేతగానే పోలీసులను కూడా టార్గెట్ చేసుకొని సుమారుగా ఒక ఐఈడి బాంబ్ బ్లాస్ట్ చేయడంతో కూడా అక్కడ బొలేరో కూడా తుక్కు అవడం జరిగింది. అప్పుడు కూడా చూసుకోవచ్చు, సుమారుగా 6 మంది పోలీసులు కూడా ఇటు హతమైనట్టు కూడా తెలుస్తుంది. దీంతో కూడా ఇటు మావోయిస్టులను ఏరివేతకే ఇటు పోలీసు బలగాలు కూడా పెద్ద ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నారు ఈ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాలలో. దీంతో ఇటు మావోయిస్టులు ఎదురుపడటంతో కూడా ఈ ఎన్కౌంటర్ జరిగిందని చెప్పేసి బస్తర్ సంబంధించిన డిఐజీ కూడా చెప్తున్న పరిస్థితులు చూసుకోవచ్చు. దండకార్యంలో కూడా అలజడి మొదలైంది. అంటే చూసుకోవచ్చు, ఇటు మావోయిస్టుల వేట కోసం పోలీసులను టార్గెట్ చేసుకుంటూ కూడా మావోయిస్టులు కూడా పెద్ద ఎత్తున తిరుగుతున్న పరిస్థితులు. దీంతో అయితే ఈ ఎన్కౌంటర్ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ మావోయిస్టులు ఉన్నారు అనే సమాచారంతో కూడా పోలీస్ బలగాలు అడవులను కూడా చుట్టుముట్టడం జరిగింది. దీంతో ఇటు డిఆర్జీ బలగాలు, అంతేకాకుండా సిఆర్పిఎఫ్ బలగాలు ఇటు మావోయిస్టులు ఎదురుపట్టడంతో కూడా పెద్ద ఎత్తున కాల్పులు కూడా నిర్వహించడం జరిగింది. చూసుకోవచ్చు, ఇప్పటికైతే వాళ్ళ దగ్గర ఉన్న ఇటు మావోయిస్టులు డైలీ సామాగ్రిని, అంతేకాకుండా వెపన్స్, వాళ్ళ దగ్గర ఉన్న ఎల్ఈడి సంబంధించిన బాంబులను కూడా పోలీసులు అన్ని స్వీకరించడం జరిగింది. ఇప్పుడు కూడా ఇంకా కొంతమంది మావోయిస్టులు తప్పించుకున్నారని చెప్పేసి సమాచారం. దీంతో దండకార్యం మొత్తం చూసుకోవచ్చు, పోలీసు బలగాలు చుట్టుముట్టడం జరిగింది. మావోయిస్టులు ఏరివేత కోసం కూడా సుమారు ఇటు ఆంధ్ర సరిహద్దు ప్రాంతం కుంట, అంతేకాకుండా ఇటు చర్ల, వెంకటాపురం, వాజేడు ఈ ప్రాంతాల్లో అయితే పోలీసులు పెద్ద ఎత్తున వాహన తనిఖీలు కూడా చేస్తున్నారు. ఈ భారీ ఎదురుకాల్పులలో కూడా జరగగా కూడా 17 మంది మావోయిస్టులు కూడా మృతి చెందినట్లు కూడా తెలుస్తుంది. ఈ ఘటన ప్రాంతం నుంచి అయితే ఎస్ఎల్ఆర్ అంటే పెద్ద ఎత్తున ఆయుధ సామాగ్రిని కూడా భద్రతా బలగాలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ విషయాన్ని పోలీసులు కూడా అధికారికంగా కూడా ధృవీకరించలేదు. అయితే ప్రస్తుతం చూసుకోవచ్చు, ఆ ప్రాంతంలో ఎదురు కాల్పులు జరుగుతున్నట్టు కూడా ఇంకా బస్తర్ ఐజీ కూడా ఈ సుందర్ రాజు కూడా వెల్లడించడం జరిగింది. అయితే ఇంకా చూసుకోవచ్చు, పోలీసు బలగాలు కూడా పెద్ద ఎత్తున ఇంకా కూంబింగ్ కూడా నిర్వహిస్తున్న పరిస్థితి అయితే నెలకొన్నది. చూసుకోవచ్చు, ప్రతి అంటే అటవీ ప్రాంతంలో, దట్టమైన అటవీ ప్రాంతంలో మావోయిస్టుల ఏరివేత కోసమే ఇప్పుడే చూసుకోవచ్చు సరిహద్దు ప్రాంతాలలో కూడా పెద్ద ఎత్తున సిఆర్పిఎఫ్ బెటాలియన్, డిఆర్జీ బెటాలియన్ సంబంధించిన పోలీస్ బెటాలియన్లు కూడా పెద్ద ఎత్తున అక్కడ క్యాంపులు ఏర్పాటు చేసుకొని మావోయిస్టులను టార్గెట్ చేసుకుని కూడా డైలీ కూంబింగ్ చేస్తున్న పరిస్థితి నెలకొన్నది. ఇటు మావోయిస్టులు కూడా పోలీసులు ఏ ప్రాంతాలలో కూడా ఎక్కువగా సంచరిస్తారు, ఏ ప్రాంతం నుంచి వెళ్తారు, ఆ రూట్ మ్యాప్లలో కూడా ఐఈడి బాంబులు కూడా అమరుస్తున్న కూడా పరిస్థితి అయితే నెలకొన్నది. చూసుకోవచ్చు, అనేక ఇటు ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో అయితే యుద్ధ మేఘాలు కూడా కమ్ముకున్నాయని మనం చెప్పుకోవచ్చు. అయితే రామకృష్ణ చెప్పండి, నిజానికి మావోయిస్టులకు కొన్నాళ్ళుగా వరుస దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. మొన్న 15 రోజుల్లో మొత్తం 32 మంది మావోయిస్టులు హతమయ్యారు. నిన్నటితో మొన్నటితో 32 మంది మావోయిస్టులు హతమయ్యారు. అంటే ఏరువేత లక్ష్యంగా పోలీసులు మావోయిస్టులను హతమారుస్తున్న నేపథ్యంలో పెద్ద దెబ్బ తగులుతుంది మావోయిస్టులకు అని అనుకోవాలంటారా? మావోయిస్టులని టార్గెట్ చేసుకునే ఇటు ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతం, కంచుకోటగా ఉన్న ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతం, చర్ల, వెంకటాపురం, వాజేడు, ఇటు ఆంధ్ర సరిహద్దు ప్రాంతం కుంట, ఈ ప్రాంతాల్లో అయితే ఇప్పటికే బేస్ క్యాంపులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది పోలీసులు. దీంతో మావోయిస్టులను ఏరివేతకి ఇటు కేంద్రం నుంచి కూడా పెద్ద ఎత్తున ఫండ్ కూడా రిలీజ్ అవడం జరుగుతుంది. అంతేకాకుండా క్యాంపులను కూడా ఏర్పాటు చేసి కంచుకోటగా ఉన్న ఛత్తీస్గఢ్ ప్రాంతంలో అయితే మావోయిస్టులు అయితే ఏరివేత కోసమే టార్గెట్ చేసుకొని ఈ మొత్తం
అడవులు కూడా జల్లడబడుతున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉన్నది చూసుకోవచ్చు. అంటే మావోయిస్టులు కంచి కూడా అంటే అటవీ ప్రాంతం ఎక్కువగా ఉండటం, అంతేకాకుండా ఈ ఏజెన్సీ ప్రాంతం కూడా ఎక్కువగా ఉండటం, అడవులు కూడా ఎక్కువ ఉండటంతో కూడా మావోయిస్టులు కూడా సేఫ్ జోన్ గా కూడా ఇటు ఛత్తీస్గఢ్ కూడా ఎంచుకోవడం జరిగింది. మావోయిస్టులు ప్రాంతంలోనే ఇటు పోలీసులు కూడా పెద్ద ఎత్తున సిఆర్పిఎఫ్ క్యాంపులు కూడా ఏర్పాటు చేసుకొని వారి కోసమే మొత్తం జల్లడబడుతున్న పరిస్థితులు. అంతేకాకుండా ఈ ప్రాంతాలలో అడవులలో కూడా రహదారులు కూడా ఎక్కువగా విస్తరణ చేస్తున్నారు. రహదారులు కూడా డెవలప్ కావద్దు, విస్తరణ కూడా జరగొద్దని చెప్పేసి మావోయిస్టులు కూడా సంబంధించిన కాంట్రాక్టర్లను కిడ్నాప్ చేయటం, అంతేకాకుండా బాంబులు కూడా అమర్చి వచ్చే అంటే వాళ్ళు సెక్యూరిటీ ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో అతను ఒక సెక్యూరిటీ కూడా కోరుకుంటాం జరుగుతుంది. అయితే ఆ కాంట్రాక్టర్ దగ్గరికి పోలీసులు వస్తున్న క్రమంలో కూడా అనేక మార్లు ఐఈడి బాంబులు కూడా పేల్చి ఇటు పోలీసులను కూడా హతమార్చిన పరిస్థితి నెలకొన్నది. అయినా సరే మావోయిస్టుల ఏరివేత కోసం కూడా పెద్ద ఎత్తున కూంబింగ్ కూడా నిర్వహిస్తూ, అంతేకాకుండా రోడ్డు డెవలప్మెంట్స్ అంటే అటవీ ప్రాంతాల్లో కూడా ముఖ్యమైన రోడ్లు కూడా అన్ని డెవలప్ చేస్తున్నారు. దీంతో అయితే ఎక్కువగా ఛత్తీస్గఢ్ ప్రాంతంలో కూడా తలదాచుకున్న ప్రాంతాలలో కూడా ఎక్కువగా కూంబింగ్ నిర్వహించడంతో కూడా ఈ ఎన్కౌంటర్లు కూడా జరుగుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. సరిహద్దు ప్రాంతాలలో అయితే అంటే ఆ ప్రాంతాలలో ఉన్న గ్రామాలలో, అంతేకాకుండా గ్రామాలలో కూడా ఎక్కువగా పోలీసులు కూంబింగ్ చేస్తూ కూడా వాళ్ళ కౌన్సిలింగ్లు ఇస్తున్న పరిస్థితి అయితే నెలకొన్నది. చూసుకోవచ్చు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉన్న టౌన్ లో ఉన్న బెటాలియన్లలో కూడా పెద్ద ఎత్తున కూంబింగ్ కూడా నిర్వహిస్తూ ఉంటారు. అంటే ఛత్తీస్గఢ్, బీజాపూర్, కాంకేర్ అంటే ఈ సరిహద్దు ప్రాంతాలలో, తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలలో కూడా ఎక్కువగా కూంబింగ్ చేసి మావోయిస్టుల ఏరివేత కోసం కూడా వెహికల్ తనిఖీలు, అంతేకాకుండా అంటే గుర్తు తెలియని వ్యక్తులను కూడా పోలీసులు అంటే సిఆర్పిఎఫ్ బెటాలియన్లు కూడా వాళ్ళని కూడా ఎంక్వైరీలు చేస్తూ, అంతేకాకుండా ఈ కంచుకోటగా ఉన్న మావోయిస్టుల కూటమి కూడా అక్కడ మొత్తం బద్దలు కొట్టాలి, మొత్తం సంబంధించిన మావోయిస్టులను ఏరివేయాలని చెప్పేసి ఇటు కేంద్రం నుంచి కూడా వస్తుంది. అంటే కేంద్రం కూడా సపోర్ట్ తో కూడా ఈ మావోయిస్టులను కూడా ఏరివేస్తున్న పరిస్థితి నెలకొన్నది. దాదాపుగా అటవీ ప్రాంతాల్లో అయితే ఛత్తీస్గఢ్ కంచుకోటగా ఉన్న మావోయిస్టు ప్రాంతాల్లో అయితే ఇటు పోలీసులు అణువున కూడా కూంబింగ్ చేస్తున్న పరిస్థితి అయితే నెలకొన్నది. అయితే ఇంకా చూసుకోవచ్చు ఇప్పటికి కూడా ఈ ఎన్కౌంటర్ జరిగి ఇప్పటికైతే 17 మంది మావోయిస్టులు కూడా మృతి చెందినట్టు కూడా తెలుస్తుంది. కానీ ఇంకా అక్కడ సుమారుగా ఇంకా 200-300 మంది మావోయిస్టులు ఉన్నారు. వాళ్ళు కూడా అక్కడ తప్పించుకున్నట్టు కూడా మనకున్న సమాచారం. వాళ్ళను కూడా ఏరివేత కోసం ఇప్పటికైతే పోలీస్ బలగాలు అటవీ ప్రాంతాన్ని కూడా చుట్టుముట్టిన పరిస్థితి అయితే నెలకొన్నది. ఈ ఎన్కౌంటర్ కూడా ఇంకా జరుగుతుంది అని చెప్పేసి కూడా మనకు తెలుస్తుంది. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.